దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం మొదటి లైను చివరి లైను చదువుదాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. పిల్లరా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి, అవసరమే. అయితే దేవుని తోడు కలిగి ఉండటము అది ఇంకా గొప్ప అవసరము. బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుని తోడు కలిగి ఉన్నారు. దావీదు గురించి మనం చూస్తే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనికి తోడై ఉండెను. అలాగే యోసేపుని గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో, నీ చేతుల పనులన్నిటిలోనూ యెహోవా నిన్ను ఆశీర్వదించును. అవును, మన పనిపాట్లలో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, లేదా సంఘ పరిచర్యలో, లేదా నువ్వు ఏ పని చేస్తున్నావో, అది వ్యవసాయ పాడి పంటలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ పనిపాట్లలో మనం దైవాశీర్వాదము, దైవ దీవెన మనం పొందుకోవాలంటే పిల్లరా, దేవుని తోడు మనకు తప్పనిసరిగా కావాలి. ఏమండి, యోసేపుని గురించి ఒక మాట చదువుతాను. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడైయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, దేవుని తోడు యోసేపు కలిగి ఉన్నాడు. యోసేపు ఏ సందర్భంలో ఉన్నాడు? చాలా కష్ట, క్లిష్ట, బాధ లేదా ఒంటరి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకు? తన సహోదరులు ఐగుప్తు దేశానికి అమ్మివేయటం ద్వారా ఫరో దగ్గర బానిస పిల్లవాడుగా పనిచేస్తున్నాడు యోసేపు. అటువంటి సందర్భంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఏమండి, తోడై ఉన్న దేవుడు యోసేపు చేసే ప్రతి పనిని కూడా ఏం చేశాడంట? ఆశీర్వదించాడు, సఫలపరిచాడు. ఈరోజు మనకు దేవుని తోడు కలిగి ఉన్నామనుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం. ఏమంటే, దేవుని ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే కాదు ప్రియులారా, ఆధ్యాత్మిక సంబంధం అయిన ఆశీర్వాదం మనం పొందుకుంటాం ప్రత్యేకంగా. అంతేకాదు, యోసేపు ఏ స్థితిలో ఉన్నాడు? ఒంటరి పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడే ఉన్నాడు. ఎందుకంటే యోసేపు దేవుడిని విడిచిపెట్టలేదు. తను ఎటువంటి కష్ట, క్లిష్ట, బాధ లేదా ఒంటరి సమయంలో లేదా ఏ స్థితిలో అయినా సరే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోసేపు దేవుని విడిచిపెట్టలేదు. కనుక యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. తను చేసే ప్రతి పనిలో కూడా సఫలం చేశాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నీవున్న దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు చేసే ప్రతి పనిలో కూడా సఫలము లేదా దైవ ఆశీర్వాదాన్ని పొందుకుంటావని బైబిల్ వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఇక్కడ మనం చదువున వాక్య భాగంలో, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును, అంతేకాదు నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. మన ప్రార్థన సాధారణంగా ఆశీర్వాదం కోసం అడగడం కన్నా దేవుని తోడు కావాలని ప్రార్థన చేయాలి. అన్నిటికన్నా ఆశీర్వాదం ఏంటంటే, దైవాశీర్వాదము దేవుని తోడు కలిగి ఉండటమే. ఒక వ్యక్తికి దేవుని తోడు మనం కలిగి ఉన్నప్పుడు పిల్లరా, యోసేపు జీవితం మీద జాగ్రత్తగా గమనించండి. తన జీవితంలో అనేక ప్రతికూల, అనుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుని మాటను, దేవుని యొక్క నీతిని మరి యోసేపు విడిచిపెట్టలేదు. కనుకనే దేవుడు మరి యోసేపునకు తోడై ఉన్నాడు. అంతేకాదు, తనను బహుగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే ఉన్నత శిఖరానికి ఎక్కించాడు. కానీ మధ్యలో అనేక పోరాటాలు, ప్రతికూల పరిస్థితులు, అనేక ఒంటరి జీవితము, కష్ట, క్లిష్ట, బాధ, అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుడు తోడైనాడు యోసేపుకి. ఏమండి, ఆ కష్ట పరిస్థితుల్లో కూడా యోసేపు దేవుని విడిచిపెట్టలేదు. కనుక అంతేకాదు, దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు, యోసేపు దేవుని విడిచిపెట్టలేదు. అర్థమైందండి? దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు, యోసేపు దేవుని విడిచిపెట్టలేదు. మన ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ మనకు ఉన్నప్పుడే కాదు, ఎటువంటి స్థితిలో సరే దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు పిల్లరా, యోసేపుని ఏ విధంగా బహుగా ఆశీర్వదించాడు, మనలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక అన్నిటికంటే దేవాన్ని తోడు నాకు కావాలి ప్రభువా, నీ కాపుదల నాకు కావాలి ప్రభువా, నిత్య క్షేమం కావాలి ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు, దేవుని తోడు మనం కలిగి ఉన్నప్పుడు, యోసేపుకి ఏ విధంగా తను చేసే పనిలో సఫలం ఇచ్చాడో, అంతేకాదు మనకు కూడా సఫలం ఇచ్చి మన జీవితంలో దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఒక యోసేపు జీవితం మనకు ఎగ్జాంపుల్ పిల్లరా. కనుక ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీ చేతుల పనులన్నిటి నుండి దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ దేవుడని యెహోవా నీకు తోడై
ఉన్నాడు. ఈరోజు కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కెత్తలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ తోడు నేను మీకు కలిగి ఉండి మీరు ఇచ్చే దైవ ఆశీర్వాదము, దైవ స్వస్థత, దైవ దీవెన, దైవ మేలులు పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఎందరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి, ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం అడిగారో ప్రార్థన అసలు లోపల దయచేయండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను బలపరిచి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.